సంవత్సరాలకు ముందుగా రాయబడిన గ్రంథం అనమాట అండి. అది యెహెజ్కేలు చెప్తున్నాడు. ఆయన గొర్రెల కొరకు తన ప్రాణాన్ని గొర్రెలకు మంచి కాపరి యేసుక్రీస్తు ప్రభువారు అని చెప్పాడు. తర్వాత నా ప్రియమైన సోదరులారా, గొర్రెలను ఇశ్రాయేల్ జనం అందరూ కూడా చెదిరిపోయిన గొర్రెలుగా ఉన్న సందర్భంలో ఆయన వారందరినీ కూడా ఒక చోట చేర్చి ఒక గొప్ప దేశంగా అక్కడ నిలబెట్టడం మనం చూస్తున్నామండి. ఏమంటే అంటే నా ప్రియమైన సోదరులారా, ఆ యొక్క వాక్యాన్ని కూడా యెహెజ్కేలు ఏమైతే రాసి ఆ యొక్క యెహెజ్కేలు గ్రంథంలో రాయబడి ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ చక్కగా నెరవేరటం మనం చూస్తామండి. ఈ రోజుల్లో మనం నెరవేరటం మనం చూస్తాం నా ప్రియమైన సోదరులారా. ఎందుకంటే దేవుడు తన కుమారుని లోకానికి పంపించి మనకి బదులుగా తన ప్రాణాన్ని అర్పించడానికి యేసుక్రీస్తు ప్రభువారిని ఆయన చూస్ చేసుకున్నారండి. అయితే ఆయన తన యొక్క ప్రాణాన్ని మనకి పెట్టి ఉన్నారు. సమాధానకర్తగా మనల్ని ఆయన తన తండ్రికి మనల్ని చూపిస్తారనమాట. అది ఇక్కడ హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో కూడా ఈ మాట ఉందండి. 21వ వచనం 21వ వచనంలో కూడా గొప్ప కాపరి యేసుక్రీస్తు ప్రభువారిని అక్కడ హెబ్రీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు గారు ఏం చెప్తున్నారంటే, గొప్ప కాపరి మనకు ఉన్నాడు. ఆయన రక్తం చెందించడం వలన తండ్రి అయిన దేవునికి మనకే సమాధానాన్ని ఏర్పాటు చేశాడు. అందుకే ఎప్పుడు కూడా యుగయుగములు ఆయనే స్తోత్రార్హుడుగా ఉన్నారు. ఎవరండి? యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన చూడండి, యెహెజ్కేలు ఇంకా చెప్తాడు ఏంటంటే 34వ అధ్యాయము 34వ చోట ఒకసారి చూద్దాం. నేను మంచి మేతగల చోట వాటిని మేపెదను, ఇశ్రాయేలు యొక్క ఉన్నత స్థలం మీద వాటిని దొడ్డి ఏర్పాటు చేయదును, అక్కడ అవి మంచి దొడ్డులో పండుకులను, ఇశ్రాయేలు పర్వతం మీద బలమైన మేతగల స్థలమందు అవి మేయును. నా ప్రియమైన సోదరులారా, మేతగల స్థలం ముందు అవి మేయును. చూడండి, 100 గొర్రెలు ఉన్న ఆయన ఒక్క గొర్రె తప్పిపోతే ఆ ఒక్క గొర్రె కోసం ఆయన కొండలు, మెట్టలు, పర్వతాలు, రొప్పలు, అడవులు అన్నీ కూడా వెతికి ఆ యొక్క గొర్రె పిల్లలను కనుగొనడం మనం చూస్తామండి. ఆ గొర్రె దొరికిన తర్వాత ఆయన భుజం మీద వేసుకుని ఎంతో సంతోషించి దాన్ని ఆ యొక్క గొర్రె పిల్లలకు ఉన్న గాయాలను తుడిచి తన హక్కును చేర్చుకున్నాడండి. మంచి మేతగల ప్రదేశంలో పరుండి పెట్టాడు. అదే ఆ అనుభవంతోనే దావీదు మహారాజు గారు చెప్తున్నాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగుదు, పశ్చిమకాల చోట్ల ఆయన నన్ను పరుండి చేర్చున్నాడు. దావీదు మహారాజు గారి జీవితంలో కూడా అనేకమైన ఇబ్బందులు ఇరుకులో వచ్చినప్పుడు తండ్రి అయిన దేవుడిని ఆయన దేవుడిగా చేసుకున్న సందర్భంలో యెహోవా నా కాపరి అని చెప్తున్నాడండి. అందుకని నా ప్రియమైన సోదరులారా, మనకి ఆదివారం అనేసరికి మనం తప్పకుండా దేవుని యొక్క ఆలయానికి మనం ప్రవేశించేవారుగా ఉండాలండి. దేవుని యొక్క వాక్యాన్ని వినేవారుగా ఉండాలి. ఎక్కడైతే మేత సమృద్ధిగా ఉందో అక్కడ నేను నా గొర్రెలను మేపుతానని చెప్తున్నాడు దేవుడు. అంతే యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నారు, గొర్రెల కొరకు నేను ప్రాణం పెట్టానని చెప్తున్నారు. యేసుక్రీస్తు ప్రభువారు తన వెళ్ళలేని రక్తాన్ని, ఏమంటే తన పరిశుద్ధమైన రక్తాన్ని, ఆయన యొక్క విలువైన రక్తాన్ని మన కొరకు చిందించి ఆయన చెప్తున్నారు. హెబ్రీయులకు రాసిన పత్రికలో చెప్తున్నాడు, దేవుడు ఆయన లేపినప్పుడు ఆయన యేసుక్రీస్తు ప్రభువారు మనకి ఆయనకి మధ్యవర్తిగా ఆయన ఉన్నారన్నమాట.